వైఎస్ జగన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అంటూ అమిత్ షాను రిక్వెస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్ అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో మనం ఆయన పైన వస్తున్న ట్రోల్స్ని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అతనిపైన ప్రసారం చేసే డిబేట్స్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ టీవీ5, మహా న్యూస్, ఆంధ్రజ్యోతి లాంటి న్యూస్ ఛానల్స్ అనేవి చాలా పెద్ద స్థాయిలో దీనిపైన డిబేట్స్ పెట్టడం జరిగింది. జనసేన సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడింది. వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏంటంటే దీనికి ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని. అంతేకాకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పేటీఎం వాళ్ళు అంటుంటారు కదా, మామూలుగా వైసీపీ జనసేన సోషల్ మీడియా కానీ, తెలుగుదేశం సోషల్ మీడియా కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహావంశీ యొక్క మహా న్యూస్ కానీ, వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళని ఎవిడెన్స్లు అడుగుతారు, డిబేట్లు పెడతారు, వాళ్ళపైన దుమ్మెత్తి పోసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది, అది అందరికీ తెలిసిండేది. సో వాళ్ళ పార్టీ పైన ఏవైనా అలిగేషన్స్ వచ్చినప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి లేదంటే దాన్ని వ్యతిరేకించడానికి డిబేట్లు పెడతా ఉంటారు. సో వాళ్ళు ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీకి వెళ్ళి కలిసిన దానికి, అక్కడ మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏంటి, ఇంత పెద్ద అలిగేషన్ చేసినప్పుడు ఎవిడెన్స్ చెప్పాలి కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక పేటీఎంకు వైసీపీ పేటీఎం కుక్క ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది, ట్రోల్స్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మెడలో వైసీపీ జెండా వేస్తూ కూడా టీడీపీ సోషల్ మీడియా ప్రసారం చేసినట్లు, దాన్ని పబ్లిసిటీ చేసినట్లుగా కూడా సమాచారం కూడా ఉంది. సో దీనిపైన నాగేశ్వరరావు గారు కూడా చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. దానికంటే ముందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎవిడెన్స్ ఏంది ఇంత మాట్లాడుతున్నారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవిడెన్స్ చూపించి మాట్లాడాలి కదా అని అనడం జరిగింది. ఏబిఎన్ వెంకటకృష్ణ అయితేనేమి, మహావంశీ అయితేనేమి, టీవీ5 మూర్తి, సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా ఎవిడెన్స్ చూపించండి మాట్లాడేటప్పుడు. మేధావి ముసుగులో మీరు ఎవిడెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారి పైన, వైసీపీ జనసేన పైన, టీడీపీ పైన, అమిత్ షా గారి పైన మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎవిడెన్స్తో మాట్లాడాలి కదా అని అంటూ ఉన్నారు. అయితే దీనికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా స్ట్రాంగ్గా కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రతిదాన్ని మీరు ప్రసారం చేస్తూ ఉన్నారు, వాటన్నింటికీ ఎవిడెన్స్ ఎక్కడ చూపిస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు ఎమ్మెల్యేలను చంద్రబాబు గారు మందలించారు అని అంటూ ఉన్నారు. మీరు వెళ్ళి చూసారా ఫంక్షన్, ఆ మీటింగ్ని? మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎవరో అక్కడ ఉండి చెప్తేనే కదా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ పేర్లు మీరు డిస్క్లోజ్ చేయగలరా? మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? మీరు ఎలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు? ఏమీ ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. మీ ఛానల్స్లో ప్రచారం చేసే చాలా వాటికి ఎవిడెన్స్ ఉండదు, అన్నీ ఊహాజనిత ప్రసారాలే, ఊహాజనితంగా మీరు అనుకొని మీరు ప్రశ్నించినవి. అంతేకాకుండా 25 ఏళ్ల క్రితం వైఎస్ జగన్ గారి కుటుంబంలో ఒక జరిగిన సంఘటన చెప్తే రాష్ట్ర ప్రజలు ఉలిక్కి పడతారంటూ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడడం జరిగింది. దానిపైన ఎవిడెన్స్ ఏంటి అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన దానికి నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నా. ఎందుకంటే న్యూస్ పేపర్లో అయితేనేమి, టీవీ ఛానల్స్ అయితేనేమి అన్నీ కూడా ఊహాజనితంగా లేదంటే వాళ్ళకు వచ్చిన సోర్స్ ద్వారా వాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటారు, దానిపైన డిబేట్లు పెడతా ఉంటారు, ఒక స్పెషల్ ఎడిషన్నే రన్ చేస్తూ ఉంటారు. వాటన్నింటికీ ఆధారాలు చూపించమంటే వాళ్ళతో ఉండవు. సో ఇలా ఆధారం లేకుండా ప్రసారం చేసే టీవీ ఛానల్స్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి అతని దగ్గరికి వస్తే ఆయన చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అంటూ కూడా
ఈ ఛానల్స్ అన్నీ మాట్లాడడం, టీడీపీ వాళ్ళు, వైసీపీ లీడర్సు మాట్లాడుతుండడం ఎలా ఉందంటే దయాలు వేదాలు వల్లించినట్లుగా కూడా అనిపిస్తూ ఉంది ప్రజలకు కూడా. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంకా పెద్ద క్వశ్చన్ను వేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి పైన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వల్ల 30,000 అమ్మాయిలు మిస్ అవ్వడం జరిగింది అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ టైంలో. సో దానికి ఎవిడెన్స్ ఏంటి? ఆయనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఇంటెలిజెన్స్ సంబంధించిన కేంద్రంలో ఇంటెలిజెన్స్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరు? ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆ 30,000 మందిని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి? ఎందుకు తీసుకురాలేకపోయారు? ఒకవేళ వాలంటీర్లు నిజంగా ఆ పనులు చేసింటే ఆ పనులు చేసిన వాలంటీర్లను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సుగాలి ప్రీతి కేసును ఏ విధంగా ఎలక్షన్ సమయంలో వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా అన్నది కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు అనేది ఏ స్థాయిలో ఉందనేది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇలా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అన్ని స్థాయిల్లో కూడా దూషించడం, ట్రోల్స్ చేయడం లాంటివి చాలా వరకు జరగడం జరిగింది. సో దీనిపైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. సో దీనికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు స్పందిస్తూ, నేను అరెస్ట్లకు భయపడను, అన్ని రంగాల్లో కూడా నేను విద్యార్థి స్థాయిలో, అంతేకాకుండా జర్నలిస్టుగా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను చాలా సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. చాలా వాటిలో అనుభవాలను నేను చూడడం జరిగింది. జైలు అనుభవం ఒక్కటి లేదు, అదొక్కటి వస్తే నా ఆత్మకథ రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అరెస్టుకు నేను అన్ని సమయాల్లో కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే ఆయన ఇంకొక మాట్లాడడం జరిగింది. ఈ ట్రోల్స్కి, ఇటువంటి దూషణలకు ఆయన జనసేన అండ్ టీడీపీ సోషల్ మీడియా దిగడంతో ఆయన మనస్తాపం చెంది, నేను అన్నింటికీ సిద్ధమే, ఎప్పుడైనా చేసుకోండి అని అనడం జరిగింది. అంతేకాకుండా యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, నేను ముగిస్తాను. యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, ఆ యుద్ధాన్ని నేనే ముగిస్తానంటూ కూడా టీడీపీకి, జనసేనకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కల్వకుంట్ల కవిత సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరించడం జరిగింది. ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు అరెస్ట్ చేస్తే మీ ఇళ్లను ముట్టడిస్తాం, హైదరాబాద్లో ఉన్న మీ ఇళ్లను ముట్టడిస్తామంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. అంతేకాకుండా తెలంగాణ జర్నలిస్టుల సంఘం కూడా దీనిపైన చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి స్థాయి ఎక్కడ, మీ స్థాయి ఎక్కడ, ఆయనకున్న నాలెడ్జ్ ఏంటి, మీకున్న నాలెడ్జ్ ఏంటి, ఆయన ప్రపంచ రాజకీయాలను, అంతేకాకుండా దేశ రాజకీయాలను ఎవరికి బయాస్డ్ లేకుండా ఆయన అనలైజ్ చేస్తారు. అటువంటి వాళ్ళపైన మీ ప్రతాపం, మీరు దమ్ముంటే అరెస్ట్ చేయండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని. మీరు ఎలా హైదరాబాద్లో తిరుగుతారో, మీ ఇల్లు జూబ్లీ హిల్స్లో మీ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా జర్నలిస్టులు కూడా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో బహుశా జనసేన అండ్ టీడీపీ లీడర్లు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి వెనక్కి తగ్గినట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ మేధావుల సంఘం, తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ పార్టీలు కూడా చాలా తీవ్రంగా స్పందించే అవకాశం చాలా స్పష్టంగా కనిపించడంతో ఆయన వెనక్కి తగ్గినట్లుగా కూడా సమాచారం వస్తూ ఉంది.